ఎటు చూసినా పోలీస్ బలగాల మోహరింపు, నాలుగు దిక్కుల దిగ్భ్రందం. లోపల నుంచి వచ్చేవారు లేరు, బయట నుంచి లోనికి వెళ్లేవారు లేరు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న వారిని బయటకు పంపించి ఇళ్లను సీజ్ చేశారు. ఆయుధాలతో పోలీసులు కనిపించడంతో డబుల్ బెడ్రూమ్ నివాసితులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. డెడ్ లైన్ 15 రోజులు. క్లైమాక్స్ కు చేరిన మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ కథ. పోలీసుల దిగ్బంధంలో మారేడుపల్లి. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అప్పుడే తెల్లవారుతుంది. ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన వారు ఎదురుగా కనిపించిన పోలీసులను చూసి కంగారు పడిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 150 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఇళ్లలో ఉన్న వారిని బయటకు రానియకుండా, బయట వారిని లోనికి రానియకుండా 4 దిక్కుల బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసుల హడావిడి చూసి స్థానికంగా నివసిస్తున్న వారు సైతం అసలు ఏం జరుగుతుంది, అంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు, పోలీసుల చేతుల్లో తుపాకులు ఎందుకున్నాయంటూ ఆరా తీస్తూ ఉత్కంఠకు గురయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద సోమవారం ఉదయం సుమారు 150 మందికి పైగా పలు విభాగాల పోలీసు అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితర విభాగాల సిబ్బంది నాకాబందీ నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. తుపాకులతో ఉన్న పోలీసులు డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. నార్త్ జోన్ పోలీస్ డీసీపీ లక్ష్మీ పెరుమాల్ సారథ్యంలో మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో సెర్చ్ చేశారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో రెవెన్యూ శాఖ అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా ఉంటున్న వారిని ఇళ్లలోకి వెళ్లి రెవెన్యూ శాఖ సిబ్బంది సామాగ్రిని బయట వేసి ఇళ్లలో ఉంటున్న వారిని పంపించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తిరిగి తాళాలు వేసి సీజ్ చేశారు. సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం సారథ్యంలో పలు మండలాల ఎంఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల నిర్మాణాలు బీఆర్ఎస్ హయాంలో నాటి ఎమ్మెల్యే సాయన్న సారథ్యంలో కొనసాగాయి. సుమారు 468 ఇళ్లను నిర్మించారు. 273 ఇళ్లకు మొదటి జాబితాలో పట్టాలను రెవెన్యూ శాఖ అధికారులు జారీ చేశారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో రెవెన్యూ శాఖ అధికారుల నుండి పట్టాలు పొందిన వారు వాటిలో నివసిస్తున్నారు. ఇక రెండవ జాబితాలో మరికొంతమంది పేర్లను చేర్చి విడుదల చేసినప్పటికీ మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఇళ్ల పట్టాల పంపిణీ అధికార యంత్రాంగం నిలిపివేసింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హఠాన మరణం అనంతరం మరింత జాప్యం నెలకొనడంతో తమకు ఇల్లివ్వాలంటూ స్థానికంగా ఉంటున్న వారు పలుసార్లు ఆందోళన చేపట్టారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారం అటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో ఎన్నో అవినీతి ఆరోపణలు రావడంతో నేతలు సైతం ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే మారేడుపల్లిలో లబ్ధిదారుల కంటే ఎక్కువగా ఇల్లు ఉండడంతో స్థానికంగా నివాసం ఉన్నవారు సైతం తమకు తప్ప ఇతరులకు ఇల్లు ఇస్తే ఊరుకునేది లేదంటూ పలుసార్లు హెచ్చరికలు చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తూ అసలైన లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. సంవత్సరం కావస్తున్నా లబ్ధిదారులకు ఇళ్లను అందించకపోవడంతో ఇటీవల పలువురు ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చోటు చేసుకున్న అవకతవకలకు ఫుల్ స్టాప్ పెట్టేలా రెవెన్యూ శాఖ అధికారులకు బాధ్యతలను ఎమ్మెల్యే శ్రీగణేష్ అప్పగించారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రెండవ జాబితా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను పూర్తిగా రెవెన్యూ శాఖ అధికారులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇక రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అర్హులైన లబ్ధిదారులకే ఇళ్లను ఇచ్చేలా గత వారం రోజులుగా మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో సర్వేను నిర్వహించి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో అక్రమంగా ఉంటున్న సుమారు 16 మందిని రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించారు. సోమవారం హౌసింగ్ బోర్డు, రెవెన్యూ, పోలీస్ విభాగాల అధికారులు సంయుక్తంగా మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో తనిఖీలు చేశారు. పట్టాలు లేకుండా ఇళ్లలో అక్రమంగా ఉంటున్న 16 మందిని గుర్తించి వారి సామాగ్రిని బయటపెట్టి ఇళ్లను సీజ్ చేశారు. 15 రోజుల్లోపు అర్హులైన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తామని ఆర్డీఓ సాయిరాం వెల్లడించారు. క్లెయిమ్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఏరియాని బట్టి ఎక్కువ ఇళ్ళు కావాలని ఇలా మల్టిపుల్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయని, తక్కువ ఉన్నాయని. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సింగిల్ హౌస్ అంటే తీసేసిన ఇంటికి సింగిల్ హౌస్ చొప్పున 273 హౌసెస్ ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ క్లెయిమ్స్ ఏ ఉన్నాయో అవి ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసి 15 డేస్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. ఇమ్మీడియట్గా ఎంక్వైరీస్ చేసి బ్యాలెన్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి పూర్తి 195 ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేయడానికి మాకు పైనుంచి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి అంతే తొందరగా కంప్లీట్ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు అందరికీ కూడా 2 BHK ఇచ్చి ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. రెవెన్యూ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేయడం జరిగిందని నార్త్ జోన్ డీసీపీ సాధన లక్ష్మీ పెరుమాల్ తెలిపారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించేలా రెవెన్యూ శాఖ అధికారులు పక్కా ప్రణాళికలతో పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారని, లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది కలిగిన ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ లక్ష్మీ పెరుమాల్ హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన తనిఖీలో నార్త్ జోన్ పోలీస్ విభాగంతో పాటు పలు విభాగాల పోలీస్ టీంలు పాల్గొనడం జరిగిందని వెల్లడించారు. రెవెన్యూ వాళ్ళు ఇచ్చారండి, కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. అదే సో రెవెన్యూ వాళ్ళే మాకు ఇప్పుడు దే హ్యావ్ టు గివ్ అస్ కంప్లైంట్. ఫర్దర్ వాళ్ళు ఇచ్చిన దానికి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది.
ఇంకా ఫర్దర్ ఇప్పుడు ఇంకేమైనా ఎంక్రోచ్మెంట్ అయినా వాళ్ళు సీల్ చేస్తారు అన్ని హౌసెస్ అన్ని సీల్ చేస్తారు. ఆ సీల్ మళ్ళీ ఏమైనా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఫర్దర్ వాళ్ళ కంప్లైంట్ మీద we will do. ఎటు చూసినా పోలీసుల దిగ్బంధంతో మారేడుపల్లి ఉలిక్కి పడింది. ప్రధాన రోడ్డుతో పాటు డబుల్ బెడ్రూమ్ నివాసాల చుట్టూ పోలీసులు మోహరించడంతో అసలు ఏం జరుగుతుందని మారేడుపల్లి వాసులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు సైతం పెద్ద ఎత్తున మోహరించి రానున్న రోజుల్లో డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఎటువంటి ఆందోళనకు తావు లేకుండా హెచ్చరికలు చేసినంత పనిచేశారు. మొన్నటి వరకు ఆందోళన చేపట్టిన వారు సైతం ఒక్కసారిగా వందలాది మంది పోలీసులను చూసి మౌనంగా ఉండిపోయి రెవెన్యూ శాఖ అధికారులు అడిగిన వాటికి సమాధానాలు చెప్తూ సహకారాలు అందించారు. అడిషనల్ డీసీపీ అశోక్, గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, తిరుమలగిరి ఏసీపీ రమేష్లతో పాటు మారేడుపల్లి సీఐ నోముల వెంకటేశ్వర పర్యవేక్షణలో మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద సెర్చ్ కొనసాగింది. నార్త్ జోన్ కు చెందిన పలు పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నివేదిత సారథ్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఉద్యమకారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధులకు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఉన్నది ఉన్నట్లుగా వార్తా ప్రసారాలు చేసి ఎంతో మంది మనల్ని పొందిన ఛానల్ యాజమాన్యానికి అభినందనలు. గజ్జల గోపాల్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ప్రతిరోజు విభిన్నమైన వార్తా కథనాలను ప్రసారం చేస్తూ ఉన్నది ఉన్నట్లుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే వార్తా విశేషాలను తెలియపరుస్తున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ మరింతగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చింతల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు, కంటోన్మెంట్. సికింద్రాబాద్ ఆర్డీఓ ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల్లోపు మారేడుపల్లి లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ డిమాండ్ చేశారు. గతంలో సైతం అధికారులు ఎన్నోసార్లు హామీ ఇచ్చారని అమలు చేయలేదని, దీంతో మారేడుపల్లి లబ్ధిదారులు సంవత్సరాలుగా సొంత ఇళ్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె అన్నారు. అధికారులు చిత్తశుద్దితో 15 రోజుల్లోపు సర్వే పూర్తి చేసి అసలైన లబ్ధిదారులకు అప్పగించాలని, లేనిచో లబ్ధిదారుల పక్షాన నిలబడి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కొంత దీపిక నరేష్ హెచ్చరించారు. ఈరోజు సికింద్రాబాద్ ఆర్డీఓ గారు ఏదైతే 15 రోజుల్లో ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఇస్తామంటున్నారో వాళ్ళ మాట మీద నిలబడితే చాలా సంతోషం. కానీ ఇట్లా ఎన్నో మంది ఎంఆర్ఓలు, ఆర్డీఓలు 15 రోజులు అని చెప్పుకుంటా పోయి ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. 2017లో వాళ్ళు వెకేట్ చేసిండ్రు. ఈ రోజు వాళ్ళు తాళాలు పలగొట్టుకొని ఇల్లీగల్ గా ఆక్యుపై బైక్ పై పోకిళ్ల వేధింపులే మహిళ ప్రాణాలు తీశాయా? ర్యాపిడో డ్రైవర్ అనాలోచిత నిర్ణయమే వివాహిత ప్రాణాలు తీసిందా? పోలీసుల విచారణలో అసలు తేలిన నిజమేమిటి? అర్ధరాత్రి ఫంక్షన్కి వెళ్లి వస్తున్న మహిళను వెంబడించిన పోకిరి బ్యాచ్ ఎవరు? వారు వెంటాడినంత మాత్రాన అంతగా భయపడిపోయి ఆటో డ్రైవర్ తీసుకున్న నిర్ణయమే అభంశుభం తెలియని ఇల్లాలి చావుకు కారణమైందా? సీసీ కెమెరాలో నిక్షిప్తమైన వీడియోలతో కేసును బేగంపేట పోలీసులు చేంజ్ చేస్తారా? అర్ధరాత్రి పోకిరి రైడర్లతో పోలీసులు నిఘా పెడతారా? అర్ధరాత్రి అంతలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎందుకు వచ్చి పడ్డాయి? మహిళా చావుకు కారణం పోకిరిలా, ఆటో డ్రైవరా? వాచ్ ఫోకస్. ప్రాణం తీసిన పోకిరిలు మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. కార్ఖానా ప్రాంతానికి చెందిన రిజ్వానా ఆమె 11 ఏళ్ల కుమార్తెతో కలిసి రాత్రి సమయంలో టౌలీ చౌక్లోని తమ కుటుంబ సభ్యుల ఫంక్షన్ కు వెళ్లింది. అర్ధరాత్రి కావడంతో కార్ఖానాకు వెళ్లడానికి ర్యాపిడో ఆటోను బుక్ చేసుకుంది. కొద్ది నిమిషాలలో ముస్తఫా అనే 18 ఏళ్ల కుర్రాడు TS15UF 3374 ఆటోను తీసుకుని అక్కడికి రాగా అతని ఆటోలో కార్ఖానాకు ప్రయాణమయ్యారు. టౌలీ చౌక్ నుంచి వారి ప్రయాణం ప్రారంభం కాగా ఇక నల్లకుట్ట ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇద్దరు బైకర్లు ఆటో చుట్టూ చక్కర్లు కొడుతూ ఆటోలో ఉన్న మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టారు. నల్లగుట్ట నుంచి పారాడైజ్ మీదుగా వేగంగా ఆటో వెళ్తుంటే ఆటోను వెంబడించడం చూసి ఆటో డ్రైవర్ మరింత వేగంగా వాహనాన్ని నడిపారు. దీంతో ఆటో వెనుక టాప్ను కొడుతూ వెంటాడడంతో లీ ప్యాలెస్ వద్దకు రాగానే అదే వేగంతో ఆటోను యూటర్న్ కొట్టడానికి డ్రైవర్ ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఆటో అదుపు తప్పి నేరుగా వెళ్లి పోల్ను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న రిజ్వానాకు తీవ్ర గాయాలు కాగా తలభాగం నుంచి రక్తం కారుతున్న పరిస్థితుల్లో ఆటోల నుంచి కింద పడిపోగా వెంటనే వెంటాడిన పోకిరీలు కనికరం కూడా చూపకుండా అక్కడి నుంచి పరారయ్యారు. వాహనదారులు, ఆటో డ్రైవర్ వెంటనే రిజ్వానాను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కానీ వైద్యులు రిజ్వానా చనిపోయినట్లు ధృవీకరించడంతో ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో వెంటాడిన పోకిరీలే తన తల్లి చావుకు కారణమంటూ ఆమె కుమారుడు నమాజ్ అహ్మద్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే డ్రైవర్ చెప్పినట్లు ఇదంతా నిజమేనా అంటూ క్షుణ్ణంగా సీసీ కెమెరాలు పరిశీలించే పనిలో పడ్డారు.
ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో నల్లగుట్ట నుంచి ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు ఉన్న సీసీ వీడియోలను పరిశీలించారు. అయితే ర్యాపిడో డ్రైవర్ గా ఉన్న ముస్తాఫాకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, దానికి తోడు అతివేగంగా అతను వేగంగా వాహనాలు నడిపించడం ఒక కారణం కూడా కాగా, ఆ సమయంలో ఆటోను వెంటాడుతూ వచ్చిన వాహనాలను జల్లెడపడుతున్నారు. ఒక బైక్ వెంట వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు వారెవరు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. త్వరలోనే కేసులు ఛేదిస్తామన్న ధీమాతో వారు ముందుకు సాగుతున్నారు. అర్ధరాత్రి సమయంలో పోకిరిల వేధింపులు నార్త్ జోన్లోని పలు ప్రాంతాల్లో పెరిగిపోగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గంలో ఖాళీగా ఉన్న ఫ్లైఓవర్ మీదుగా చక్కర్లు కొడుతున్న పోకిరీల సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగిపోగా, లైసెన్స్ లేని ర్యాపిడో ఆటో డ్రైవర్ అనాలోచిత నిర్ణయం పోకిరీ బైకర్లు వెంటాడడంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఉన్నది ఉన్నట్టుగా వార్తా ప్రసారాలను చేస్తూ ప్రతిరోజు విభిన్నమైన కథనాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల వార్తా విశేషాలను అందించే లష్కర్ ఎస్సీబీ న్యూస్ ను ప్రారంభించిన టీం సభ్యులందరికీ అభినందనలు. చింతల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు, కంటోన్మెంట్. రాబోయేది గులాబీ పార్టీ రాజ్యమే అని, తెలంగాణ ప్రజానికం కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని నిన్నటి సభతో నిరూపణ అయిందంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసి చలో వరంగల్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞతలు తెలియజేశారు. లక్షలాది మందితో నిన్న నిర్వహించిన సభ తమ పార్టీ బలం ఏమిటో నిరూపించిందని, కేసీఆర్ అందించిన స్పీచ్ తమలో కొత్త ఉత్సాహం నింపింది అంటూ తలసాని స్పష్టం చేశారు. ప్రజానికం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ తెలియజేయడంతో పాటు సభ విజయవంతంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు విజయవంతం చేసిన కంటోన్మెంట్ నాయకులకు, కార్యకర్తలకు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్లో జరిగిన బహిరంగ సభకు లక్షలాది మంది తరలివెళ్లి విజయవంతం చేయడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడా లేని ధైర్యం నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైందని గజ్జల నగేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సారథ్యంలో ఆయన సలహాలు, సూచనలు పాటిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలివెళ్లడం జరిగిందన్నారు. గత 15 రోజులు కష్టపడుతూ బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరిగిందన్నారు. వివిధ వర్గాలకు, కంటోన్మెంట్లో ఉన్న పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు, ఉద్యమ నాయకులకు, ఉద్యమకారులకు, అదేవిధంగా కంటోన్మెంట్ లోపల ఉన్న కార్యకర్తలను, నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి జన సమీకరణకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళటానికి విశేష కృషి చేసిన ఇన్ఛార్జ్ పెద్దలు, గౌరవనీయులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకు తరలి వచ్చినందుకు వారికి అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానిక నర్మదా మల్లికార్జున్ కాలనీ బస్తీలో సమావేశాలపై దృష్టి పెట్టారు. సమావేశాలు నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 7వ వార్డు తిరుమలగిరి రవి కాలనీ ఫేజ్ 2లో కాలనీ వాసులతో బానిక నర్మదా మల్లికార్జున్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన కాలనీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రెండవసారి గెలుపొందిన మల్లికార్జునరావును బానిక నర్మదా మల్లికార్జున్ అభినందించారు. కాలనీ అసోసియేషన్ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, సీసీ రోడ్డు, వాకింగ్ ట్రాక్, సీసీ కెమెరాల ఏర్పాటు, పార్క్ అభివృద్ధి తదితర సమస్యలు బానిక నర్మదా మల్లికార్జున్ దృష్టికి కాలనీ అసోసియేషన్ సభ్యులు తీసుకెళ్లారు. కంటోన్మెంట్ బోర్డు నిధులతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ నిధులతో వార్డులు అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని బానిక నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని నర్మదా మల్లికార్జున్ తెలిపారు. తిరుమలగిరి ఏసీపీ రమేష్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొని భద్రతా విషయాల్లో పలు సలహాలు, సూచనలు అందజేశారు. పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సీనియర్ నాయకుడు బాణాల శ్రీనివాస్ రెడ్డి, కాలనీ సెక్రటరీ లక్ష్మణరావుతో పాటు పలువురు సమావేశంలో పాల్గొన్నారు. అలాగే మీ సమస్యలు కొన్ని చెప్పిండ్రు, దానికి తప్పకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటిగా ఇప్పుడు రోడ్డు కూడా చెప్పింది సార్ వాళ్ళు వచ్చి, అలాగే మీరు డ్రైనేజ్ కూడా చెప్పారు కదా సార్, అది ఫస్ట్ ఆ డ్రైనేజ్ది కంప్లీట్ చేస్తాము. దాని తర్వాత అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన వారికి ఎల్ఓసీ ద్వారా లబ్ధి చేకూర్చుతూ ఆపద్ బాంధవుడుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దాల నరసింహ నిలిచారు.
కంటోన్మెంట్ 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్ కు చెందిన బాలకృష్ణ అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో ఎల్ఓసీకి దరఖాస్తు చేయించారు. 3 లక్షల రూపాయల ఎల్ఓసీ పత్రం బాలకృష్ణకు మంజూరైంది. సోమవారం పెద్దాల నరసింహ లబ్ధిదారునికి ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు. నిరుపేదలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దాల నరసింహ సూచించారు. కార్యక్రమంలో మాధవ్, లక్ష్మణ్ యాదవ్, యాదగిరి, నరసింహరావు, దశరథ్, రమేష్, బాలుతో పాటు పలువురు పాల్గొన్నారు. మొన్నటి వరకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించిన సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు ఇక టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులను లబ్ధిదారులకు అందజేసే పనిలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనగామ నరసింహరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడంతో జనగామ నరసింహరావుకు పార్టీ ప్రధాన కార్యాలయంలో సైతం ప్రత్యేక గుర్తింపు లభించిందని కంటోన్మెంట్ టీడీపీ నాయకులు అభినందించారు. సోమవారం పికెట్లో సభ్యత్వ నమోదు కార్డులను జనగామ నరసింహరావు సారథ్యంలో అందజేశారు. లక్ష్మీనగర్లో సభ్యత్వం తీసుకున్న టీడీపీ సభ్యులకు ఐడీ కార్డులు, ట్యాగులను అందజేయడంతో పాటు సభ్యత్వ నమోదుతో ఉన్న ప్రయోజనాలను జనగామ నరసింహరావు తెలియజేశారు. కార్యక్రమంలో అశోక్ యాదవ్, మధుసూదన్ రావు, డిఆర్ శ్రీనివాస్, అనురాధ, రవీందర్, ఆనంద్ కుమార్, సోనులతో పాటు పలువురు సీనియర్ నాయకులు సభ్యత్వ నమోదు కార్డుల పంపిణీని కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు రకాల కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురికి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న లత అనే మహిళకు 2 లక్షల రూపాయల ఎల్ఓసీ చెక్కును సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. బ్రెయిన్ ట్యూమర్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన లతకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీకి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపాదన చేశారు. సనత్ నగర్ డివిజన్ కు చెందిన హేమలతకు 3 లక్షల రూపాయలు, స్వాతికి 2 లక్షల రూపాయలు ఎల్ఓసీ పత్రాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో కొలన్ బాలరెడ్డి, హనుమంతరావు, అశోక్ యాదవ్, ఖలీల్, శేఖర్, కూతురు నరసింహ, బలరాం, శ్రీనివాస్, జమీర్, వసీం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగడాలతో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలతో 8వ వార్డులో కాలనీ వాసులు, బస్తీ వాసులు, ప్రజా ప్రతినిధులు హోరెత్తించారు. రిసాల్ బజార్ లో బొల్లారంలో క్యాండిల్ ర్యాలీని ఆదివారం రాత్రి నిర్వహించారు. కశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ ఉగ్రవాదం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉగ్రవాద దాడిలో అమరులైన వారి చిత్రపటాలకు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్, నకుల్ సింగ్, అనిల్ ఖటారియా, ధనం యాదవ్, ఎన్హెచ్ కిరణ్ కుమార్, ముదిరాజ్, జైనపల్లి శ్రీకాంత్, విశాల్ జైన్, చేతన్ జైన్, ఎస్వి సురాణా, ఉజ్వల్, వినోద్ జైన్, ప్రకాష్లతో పాటు పలువురు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. భారతీయులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి అనుచర వర్గంతో తరలివెళ్ల కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత ఆటంకాలను అధిగమిస్తూ ట్రాఫిక్ జామ్ ను ఎదుర్కొంటూ సభా ప్రాంగణానికి చేరుకుని ముఖ్య నాయకులను కలుస్తూ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు నివేదిత కృతజ్ఞతలు తెలిపారు. తాము అనుకున్న దానికంటే కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నివేదిత కృతజ్ఞతలు తెలిపారు. నాడు కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో పాల్గొన్న నాయకులు తమ అభిమాన నేత ప్రసంగాన్ని వినేందుకు ఎన్నో అవరోధాలు, ఆటంకాలను ఎదుర్కొంటూ చివరికి గమ్యస్థానానికి చేరుకుని కేసీఆర్ ప్రసంగాన్ని విన్నవారి ఆనందం మాటల్లో చెప్పలేనిది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని బోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో వేడుకలను ఘనంగా నిర్వహించిన జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు ఉద్యమకారుడు నరసింహ ముదిరాజ్ తన అనుచర వర్గంతో కలిసి ఆదివారం మధ్యాహ్నం బీఆర్ఎస్ బహిరంగ సభకు కంటోన్మెంట్ నుండి తరలి వెళ్లారు. బహిరంగ సభకు లక్షలాది మంది వెళ్లటంతో వరంగల్ రహదారి పూర్తిగా ట్రాఫిక్ దిగ్బంధంతో చిక్కుకుంది. అయినప్పటికీ తమ అభిమాన నేతను చూడాలన్న ఆతృత, తమ నేత ప్రసంగం వినాలన్న పట్టుదల వారి బహిరంగ సభా ప్రాంగణం వరకు చేర్చింది. ఎన్ని అవరోధాలు వచ్చినా ఎదుర్కొంటూ నరసింహ ముదిరాజ్ తన టీం సభ్యులతో కలిసి బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని కేసీఆర్ ప్రసంగాన్ని విని తెగ ఆనందపడిపోయారు. బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను నరసింహ ముదిరాజ్ తెలిపారు. పార్టీ అధినేత పిలుపు,
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి మరి రాజశేఖర రెడ్డి ఆదేశాలతో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధిగమిస్తూ సభా ప్రాంగణానికి చేరుకుని తమ అభిమాన నేతను కళ్లారా చూసి జయ కేసీఆర్ నినాదాలతో 4వ వార్డు బీఆర్ఎస్ నాయకులు హోరెత్తించారు. కొందరు నాయకులు అలా వెళ్లి ఇలా సెల్ ఫోన్ స్టేటస్ లో ఫోటోలు పెట్టుకుని ఫోజులివ్వగా వారు మాత్రం స్టేజీ ప్రాంగణానికి చేరుకుని బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో తాము సైతం అంటూ పాల్గొని సభ విజయవంతం కొరకు కృషి చేశారు. 4వ వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి వరంగల్ బహిరంగ సభకు బయలుదేరారు. ట్రాఫిక్ జామ్ కారణంగా చాలా మంది నాయకులు మధ్యలోనే ఆగిపోయి వరంగల్ సభకు వెళ్లినట్లుగా ఫోటోలకు ఫోజులివ్వగా వారు మాత్రం ఇబ్బందులను పక్కకు పెట్టి బహిరంగ సభకు చేరుకుని సభా ప్రాంగణం నుండి ఫోటోలు దిగి తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసి అసలైన బీఆర్ఎస్ నాయకులుగా నిలిచారు. తన వెంట వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ఏఎల్ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. అభిమాన నేత కొరకు కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ వెళ్లి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుని కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విని తెగ ఆనందపడిపోయారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు జంగాల మురళి యాదవ్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం నాడు కేసీఆర్ తో ఉద్యమానికి అడుగులు వేసిన జంగాల మురళి యాదవ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. కంటోన్మెంట్ 8వ వార్డు ప్రాంతానికి చెందిన మురళి యాదవ్ కు ఇతర పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినప్పటికీ పార్టీని వీడకుండా బీఆర్ఎస్ లో కొనసాగుతూ కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను పురస్కరించుకుని ఉద్యమకారులతో కలిసి వరంగల్ కు బయలుదేరిన జంగాల మురళి యాదవ్ మార్గ మధ్యంలో ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయారు. కిలోమీటర్ల కొద్ది దూరం ఉన్నప్పటికీ సభా ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్లి మరీ బహిరంగ సభలో జంగాల మురళి యాదవ్ పాల్గొని కేసీఆర్ బహిరంగ సభను ఆసక్తిగా విని ఆనందాన్ని పొందారు. ఉద్యమ రథసారథి కేసీఆర్ స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీలో ముందుకు సాగుతుండడం జరుగుతుందని, బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే తామందరి లక్ష్యమని జంగాల మురళి యాదవ్ అన్నారు. సీనియర్ నాయకులు శ్యామ్ ప్రసాద్, నర్సింగ్రావు, భిక్షపతి, శ్రీధర్, సత్యనారాయణతో పాటు పలువురు జంగాల మురళి యాదవ్ వెంట సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ఆసక్తిగా తిలకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని ఆసక్తిగా విన్నారు. 4వ వార్డు బీజేపీ అధ్యక్షుడు సచిన్ కన్కే సారథ్యంలో భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, సీనియర్ నాయకులు విజయానంద్, సతీష్, టోపీ శంకర్, నాగభూషణ్ రెడ్డి, రాజ్ మల్లేష్, ప్రేమ్ కుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మన్ కీ బాత్ అనంతరం ర్యాలీని నిర్వహించారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కంటోన్మెంట్ 7వ వార్డు సాయిబాబా హాట్స్ లో బోరు పైప్ లైన్ పగలడంతో నీటి సమస్య నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మురళీ ముద్ర దృష్టికి సంబంధించిన సమస్యను తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లి బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం బోర్డు సిబ్బంది బోరు పైప్ లైన్ కు మరమ్మతులు నిర్వహించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. స్థానికంగా జరుగుతున్న పనులను మురళీ ముద్రాజ్ తో పాటు యాదగిరి, మోహన్, సాయి, రాజేష్, రాజు, శ్రీను తదితరులు పరిశీలించారు. కంటోన్మెంట్ 7వ వార్డు శాస్త్రీనగర్ లో డ్రైనేజీ సమస్య నెలకొంది. తరచుగా డ్రైనేజీ పొంగి పొర్లుతుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ నాయకురాలు నాగినేని సరిత దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో బోర్డు శానిటేషన్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం పారిశుధ్య కార్మికులు మ్యాన్ హోల్స్ కు మరమ్మతులను చేపట్టారు. ఎల్లవేళలా రోడ్లపై డ్యూటీ చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది ముఖ్యంగా ముందు వరుసలో ట్రాఫిక్ పోలీసులని చెప్పాలి. ప్రతి క్షణం అలర్టుగా ఉండే వాహనదారులను పర్యవేక్షిస్తూ అత్యవసర సమయంలో పరుగులు పెడుతూ వచ్చేది కూడా వారే. ఇంతలా వారి ప్రాధాన్యత ఉండగా వారికి ప్రత్యేకంగా నేడు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల ఆదేశాలతో నార్త్ జోన్ ట్రాఫిక్ బాసులు నిర్వహించారు. అపోలో ఆసుపత్రి వారి సారథ్యంలో ఉత్తర మండల ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు నేతృత్వంలో ప్రథమ చికిత్సపై ట్రాఫిక్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎండదెబ్బ తగిలితే ఏం చేయాలి, సిపిఆర్ తో ప్రాణాలు ఎలా కాపాడవచ్చు, ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉండే సామాగ్రితో చికిత్స ఎలా అందించాలి అన్న విషయాలను ట్రాఫిక్ సిబ్బందికి వివరించారు. అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు వెంకట్రాములు, ఉపశంకర్, భాస్కర్, మధు, పాపయ్య, రవికుమార్ తో పాటు ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. అపోలో ఆసుపత్రి వారి సారథ్యంలో మొబైల్ కిట్లను డ్యూటీ ఆఫీసర్లకు అందజేయగా అపోలో ఆసుపత్రి జీఎం హరిప్రసాద్, డాక్టర్ అలీ అహ్మద్, సెక్యూరిటీ ఇన్ఛార్జ్ రమేష్ తో పాటు పలువురు కిట్లను పంపిణీ చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.